నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా బులెటిన్లోని ముఖ్యాంశాలు. యానం రూపురేఖలు మార్చి చూపిస్తా, అభివృద్ధే నా లక్ష్యం, మంత్రి మల్లాడి. తాళ్లరేవులో ఘనంగా పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ జయంతి వేడుకలు. ఆషాఢ మాసం సందర్భంగా తలుపులమ్మ అమ్మవారికి సారె సమర్పణ. ఆషాఢ మాసం ఆఖరి శుక్రవారం పర్వదినం సందర్భంగా మంత్రి వంగలపొడి అనిత అమ్మవారి దర్శనం. మన్యం బంద్తో స్తంభించిన చింతూరు డివిజన్. కూటమి ప్రభుత్వ హయాంలో జరిగిన మెగా డిఎస్సి ఉపాధ్యాయ నియామకాల్లో భారీ అక్రమాలు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఆషాఢ మాసం సందర్భంగా బోనాల జాతర. డిఎస్సి ఉద్యోగ నియామకాల్లో జరిగిన అక్రమాలు అవకతవకలపై వైఎస్ఆర్సీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ సవాల్. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామన్న జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్. రాష్ట్రం మన్యం బంద్ విజయవంతం, ఏజెన్సీలో గిరిజనులకు 100% ఉద్యోగాలు కల్పించాలి. గత 5 ఏళ్లలో నిలిచిపోయిన అభివృద్ధిని రాబోయే 5 ఏళ్లలో 10 ఏళ్ల అభివృద్ధికి సమానంగా చేసి చూపిస్తారని, వచ్చే ఏడాది నాటికి యానం రూపురేఖలను పూర్తిగా మార్చి ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తారని పుదుచ్చేరి రాష్ట్ర ప్రజా పనుల శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు అన్నారు. తనకు కేటాయించిన మంత్రి శాఖల బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా యానం ఇచ్చేసిన సందర్భంగా ప్రజలు, నాయకులు, అభిమానులు, మహిళలు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా యానం ప్రజలను ఉద్దేశించి మంత్రి మల్లాడి మాట్లాడారు. తనపై విశ్వాసం ఉంచి కీలక శాఖల బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామికి, అలాగే కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన శాఖల ద్వారా యానాం, పుదుచ్చేరి, కరైకాల్, మహే ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన నిధులను తీసుకొచ్చి అభివృద్ధి పనులను వేగవంతం చేస్తానని తెలిపారు. తనపై ప్రభుత్వం ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రజల సేవలో అంకిత భావంతో పనిచేస్తానని, ముఖ్యంగా యానాంలోని పేద ప్రజలకు మరింత మేలు జరిగేలా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తారని మంత్రి స్పష్టం చేశారు. అలాగే గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వంతో చర్చించి అవసరమైన నిధులు సాధిస్తారని తెలిపారు. అత్యధిక మెజారిటీతో గెలిపించి ఆశీర్వదించిన ప్రతి ఓటరుకి జీవితాంతం అండగా ఉంటానని, ప్రజల సేవే తన ధ్యేయమని పేర్కొంటూ యానం ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం వివిధ రాజకీయ, సామాజిక సంస్థల నాయకులు, అభిమానులు, మహిళలు, కార్యకర్తలు మంత్రి మల్లాడి కృష్ణారావును ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. నన్ను అభిమానించే ముఖ్యంగా తెలుగు ప్రజలకి, కేంద్ర పాలిత ప్రాంతంలో ఉండే పుదుచ్చేరి అవ్వచ్చు, కారైకాల్ అవ్వచ్చు, మాహేవారికి మీ ద్వారాగా నాకు ఎన్డీఏ ప్రభుత్వంలో ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారు పెద్ద పెద్ద శాఖల్ని ఎక్కువ పనిచేస్తానన్న ఉద్దేశంతో స్టేట్ గవర్నమెంటు అలాగే సెంట్రల్ గవర్నమెంట్ తోటి ఉండే ఏ పోర్ట్ఫోలియోస్ అయితే ఉన్నాయో ఆ పోర్ట్ఫోలియోస్ అన్నీ కూడా నాకు ఇవ్వడం జరిగింది. మీ ద్వారాగా సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన డెవలప్మెంట్ కానీ, పీడబ్ల్యూడీకి సంబంధించిన రోడ్ కానీ, డ్రైన్ కానీ, వాటర్ సప్లై కానీ, అలాగే ఇరిగేషన్ కానీ, అలాగే వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన ప్రతి కట్టడాలు అన్నీ కూడా బడ్జెట్లో దగ్గరగా 35% నుంచి 40% పీడబ్ల్యూ ద్వారాగా జరుగుతాయి. రాబోయే రోజుల్లో యానానికి సంబంధించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి ఆల్రెడీ ఎస్టిమేట్ అంతా కూడా తయారైంది. ఎంటైర్ పైప్ లైన్ అంతా కూడా కాన్సెస్ అంతా చేంజ్ చేయడానికి తయారైంది. వందలాది కోట్ల రూపాయలతో పీడబ్ల్యూడీ డిపార్ట్మెంట్ ద్వారాగాను, అలాగే వైఎస్ఆర్ లింకింగ్ ఛానల్ సెకండ్ ఫేసు 31,80,00,000 రూపాయలతో సెకండ్ ఫేజ్ కంప్లీట్ చేయడంలో కానీ, అలాగే ఇండస్ట్రీస్ ప్రకారంగా పాండిచ్చేరిలో నా మార్క్ ఏంటన్నది నేను చూపించాలని అనుకుంటూ ఉన్నాను. ఇండస్ట్రీస్కి అక్కడ అంతే కొంత ల్యాండ్ బ్యాంకు అంతా కూడా ల్యాండ్ అది కూడా ఉంది. ఇక్కడ లేకపోయినా కానీ ఉన్న ఇండస్ట్రీస్ని ఎలా నిలబెట్టాలి, రాబోయే రోజుల్లో పొల్యూషన్ కాని ఇండస్ట్రీస్కి ఏ విధంగా తీసుకురావాలి, గవర్నమెంట్ కూడా కొంత ల్యాండ్ని
ప్రైవేట్గా ఉన్న ల్యాండ్ని కూడా తీసుకుని ఏ విధంగా చేయాలో పొల్యూషన్ లేనిది, సౌండ్ లేని ఇండస్ట్రీస్ని ఏ విధంగా తీసుకొచ్చి కొంత అన్ఎంప్లాయ్మెంట్ని ఆ రూపంలోను, అలాగే వాటర్ స్పోర్ట్స్లో ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఈ పరిసర ప్రాంతాల్లో వాటర్ స్పోర్ట్స్ అంటే యానం అనుకునే విధంగా ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కానీ వెస్ట్ గోదావరి కానీ ప్రజలు ఎక్కువ మంది యానానికి వచ్చే విధంగా చేయడంలో కానీ హాస్పిటల్ ఇక్కడున్న జిప్మెర్ని ఇంకా బాగా తీర్చిదిద్దడంలోనూ జీహెచ్ని ఇంప్రూవ్ చేయడంలో కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ ఈ ఊరిని శుభ్రంగా ఉంచడంలో కానీ అలాగే ఎంటైర్ రోడ్స్ కానీ లైట్స్ కానీ అన్నీ కూడా చేంజ్ చేయడంలో ప్రజలకి ఏమైతే నేను మాట చెప్పానో ఆ మాటని 100% మీ ద్వారాగా చెప్పి మీరు చాలా మేధావులు ఇదైన వాళ్ళు మీ దగ్గర కూడా ఎప్పుడు ఏం మాట్లాడానో అంతా కూడా ఉంటుంది. దానికంటేనే ఇప్పుడు మల్లాడు ఎలా మాట్లాడాడు, ఇప్పుడు ఈ విధంగా పనిచేశాడు అనుకునే విధంగానే తప్ప ఇలా మాట్లాడాడు ఇలా తప్పాడు అనుకునే విధంగా కాకుండా నా పరిపాలన ఆ విధంగానే ఉంటుందని చెప్పేసి మీ ద్వారాగా తెలియజేస్తూ ఉన్నాను. నాకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదటిసారిగా నన్ను ఒక మంత్రిగా నన్ను కేంద్రంతో అతనున్న ఇన్ఫ్లుయెన్స్ని ఉపయోగించి నన్ను కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి నన్ను మంత్రిగా చేశారు. దాని తర్వాత నేను చేసిన పని గుర్తుపెట్టుకుని నేను ఏ విధంగా పరిపాలన చేస్తున్నాను, ఏ విధంగా నిజాయితీగా పరిపాలన చేస్తున్నాను దాని మీద మళ్ళా మూడోసారి అంటే ముందు కాకుండా ఇంకో మూడోసారి నేను మంత్రిగా అయ్యే అవకాశం ఒక తెలుగువాడిగా ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఒక తమిళ కేంద్రపాలిత ప్రాంతంలో యానం నుంచి ఒక నియోజకవర్గానికి సంబంధించిన ఒక మైనార్టీకి సంబంధించిన నియోజకవర్గం నుంచి అవ్వడం అన్నది అది మీకే వదిలేస్తూ ఉన్నాను. అనేకమైన ఏ పదవి చేసినా ఏది చేసినా కానీ నా ఊరికి ప్రజలకు ఏం కావాలి, నా ఊరు బాగుకి ఏం కావాలి, పక్కనున్న వాళ్ళకి ఏ విధంగా చేయాలి అన్న దాని మీద నేను ఎప్పుడు కూడా ఆలోచన చేస్తూ ఉంటాను. ఈ టర్మ్ మాత్రం ನಾನು ఇంకా ఎక్కువగా చాలా పట్టుదలగా 15 సంవత్సరాల్లో ఒక ప్రజాప్రతినిధి కానీ ఒక 15 సంవత్సరాల్లో ఒక మంత్రి ఒక నియోజకవర్గానికి పనిచేస్తే ఏ విధంగా రూపురేఖలు మారుతాయి అన్న విధంగా నేను పనిచేస్తాను. రాబోయే 4-5 శతాబ్దాల వరకు కూడా గుర్తుపెట్టుకునే విధంగా పనిచేయాలన్నది నా ఆలోచన, నా విధానం. ఆ విధంగా తప్పనిసరిగా పనిచేసి ప్రతి శాఖలో కూడా అది లేబరా, లేకపోతే పోర్టా, టూరిజమా, సివిలేషనా, అలాగే ఇండస్ట్రీసా, లేదంటే పీడబ్ల్యూడీదా, అలాగే మిగిలిన ముఖ్యమంత్రి దగ్గర ఉన్న రెవెన్యూ శాఖ అవచ్చు, హెల్త్ అవచ్చు, ఇవన్నీ నేను ముందు చేసిన శాఖలన్నీ కూడా ఏ చిన్న విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు నన్ను పిలిచి నా ఆలోచన కూడా తీసుకునే చాలా నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. ఇవాళ రాత్రి కూడా మంత్రులు ఎక్కువ చాలా మంది. తాళ్లరేవులో ఘనంగా పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ జయంతి వేడుకలు. అగ్నికుల క్షత్రియ జాతిపిత ప్రముఖ సామాజిక సంస్కర్త ఆయుర్వేద వైద్యులు పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ జయంతి వేడుకలు కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలోని బొడ్డు సత్యనారాయణ కళ్యాణ మండపం ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్ర బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ, మల్లాడి సత్యలింగం నాయకర్ విగ్రహాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, కాకినాడ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బారాజు, ప్రజాప్రతినిధులు, సామాజిక సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో అగ్నికుల క్షత్రియ సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ నాగబాబు, మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ పొన్నమండ లక్ష్మణస్వామి విశిష్ట సేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది ఆగస్టు 7న జయంతిని అధికారిక రాష్ట్ర పండుగగా నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, సామాజిక సంఘాల నాయకులు ఆయన చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి సమాజాభివృద్ధికి చేసిన సేవలను స్మరించుకున్నారు. క్షత్రియులుగా పిలవాలని 1929 సంవత్సరంలో ఒక జీవో తెచ్చారు. మా ముత్తాత గారు చేసిన థ్యాంక్ యూ డాక్టర్ భూషణయ్య గారు.
అగ్నికుల క్షత్రియుల చిరవాంఛ, వారి చిరకాల వాంఛని ప్రతిరూపంగా చేసే జయంతోత్సవాలు ఇంత అద్భుతంగా జరగడానికి కారకులు శ్రీ చిలకలపూడి పాపారావు, కొండమండ వర్మ గారి ముని మరియు కాకినాడ జిల్లా విశ్రాంత తహసీల్దార్ శ్రీ పొన్నమండ శ్రీనివాసరావు గారు వారిని సన్మానిస్తున్నారు. సభ్యులు శ్రీమతి పొన్నమండ రామలక్ష్మి. బొడ్డు సత్యనారాయణ గారికి ఏపీ రాష్ట్ర అగ్నికుల క్షత్రియ ఉపాధ్యక్షులు ఐక్య మహాసంఘం గౌరవ అధ్యక్షులు వారికి సన్మానం. చూసారా, విద్య అనగానే శబ్దం వస్తుంది, విద్య అనగానే స్వరం పగులుతుంది. అది చదువుకున్న గొప్పతనం. మా ఇద్దరి గురించి మీ అందరికీ చెప్పాలని వైరాడు యువరాజు ఇలా తిన్నావో ఉన్నావో కూడా తెలియకుండా వీడు ఈ మునుమరుడు వైరాడు యువరాజు. తర్వాత మన సంగడి రాంబాబు కూడా గుడ్డులాగా కష్టపడ్డాడు. బీపీ షుగర్ కూడా వచ్చిందంట ఈరోజు. ఎందుకు శ్రమ? చదవండి. ఇంకొక మాట అయిపోలేదండి, నా విగ్రహం పెట్టడానికి ఒక స్తంభమే ధర్మంలో ఉన్నా సరే, ఆయన 4 స్తంభాలని ధర్మం మిగతా 3 అధర్మ స్తంభాలని మారుస్తారు లేదు, కానీ ధర్మం అని ఒక స్తంభం దగ్గరికి మాత్రం ఎవరిని రాని. అలాంటి ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సో అగ్నికుల క్షత్రియులతో ఎప్పటి నుంచో ఆయనకి కుల మత భాష ఇలాంటి ఏవి ఒక బౌండరీ లేకుండా ఒక జర్నీ చేసే వ్యక్తి, ఒక సమాజంలో మసలే వ్యక్తి, మనతో కలిసిపోయే వ్యక్తి. ఈరోజు ఈ గర్వంగా అంటే ఈరోజు ఇంత కారణం పవన్ కళ్యాణ్ గారు. సో డెఫినెట్లీ అగ్నికుల క్షత్రియులందరికీ తరఫున కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి నేను నమస్కరిస్తున్నాను. అలాగే ఇంత మంచి చక్కటి అవకాశాన్ని చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. వాళ్ళు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. కాకినాడ జిల్లా తుని మండలంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం లోవ శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆషాఢ మాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అమ్మవారికి చీరా సారే సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాకినాడ జిల్లా తుని మండలం లోవ గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆషాఢ మాసం ఆఖరి శుక్రవారం పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అమ్మవారికి సాంప్రదాయబద్ధంగా చీరా సారే సమర్పించారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి కార్యనిర్వహణాధికారి పి విశ్వనాథరాజు, ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పెంటకోట భాస్కర సత్యనారాయణతో పాటు ధర్మకర్తలు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు అందజేశారు. తర్వాత దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక కుంకుమార్చన కార్యక్రమంలో మంత్రి వంగలపూడి అనిత భక్తులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అధికారులు శేషవస్త్రాలతో మంత్రిని సత్కరించగా వేద పండితులు వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
అంతర్వేదం చెప్తాంలే. సరే కానీ జరిగే తీసుకోలేదా చెప్తా జరుగుతులే. ఓకే ఫోటో తీసుకున్నాను. तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्भ्यो दिवे दिवे नमस्कुर्यान्न शीलं दीपये देवा एव देवताः प्रीणाति आयुष्येवेन्द्रिये प्रतिष्ठति వీడియో అంతా కొంత ఎవరు చేరితే అర్థం. మన్యం బంద్తో స్తంభించిన చింతూరు డివిజన్ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసీ సంఘాలు ఇచ్చిన మన్యం బంద్ చింతూరు డివిజన్ లో కొనసాగుతుంది. చింతూరు డివిజన్ పరిధిలోని చింతూరు, కూనవరం, విఆర్పురం, ఎటపాక మండలాల్లో ఆదివాసీలు రోడ్లపైకి వచ్చి బంద్లో పాల్గొన్నారు. ఆదివాసీ సంఘాలు పిలుపుతో వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు, వ్యాపార సముదాయాలను మూసివేశారు. చింతూరులో ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి మన్యం బంద్ను విజయవంతం చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా గిరిజనులకు 100% ఉద్యోగ రిజర్వేషన్ కల్పించాలని ఆదివాసీ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంతాల్లో 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని కోరారు. అమలు చేయాలి పటిష్టంగా 1/70 చట్టాన్ని అమలు చేయాలి. ఏజెన్సీ ప్రాంతంలో 1/70 చట్టాన్ని అమలు చేయాలి. అమలు చేయాలి. ఏజెన్సీలో ఆదివాసులకు 100% ఉద్యోగ రిజర్వేషన్ అమలు చేయాలి. ఏజెన్సీలో ఆదివాసులకు గట్టిగా
మండపేట తూర్పు గోదావరి జిల్లా కూటమి ప్రభుత్వ హయాంలో జరిగిన మెగా డిఎస్సి ఉపాధ్యాయ నియామకాల్లో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఈ రోజు మండపేటలో వైసీపీ చేస్తున్న రిలే నిరాహార దీక్షకు విద్యార్థులు విద్యార్థి సంఘాలు సంఘీభావం తెలిపాయి. డిఎస్సి 2025 నియామకాల్లో జరిగిన అక్రమాలను ఎండగడతో స్పోర్ట్స్ కోటా పేరుతో ప్రభుత్వ పెద్దలు డబ్బులు తీసుకుని ఉద్యోగాలు అమ్ముకున్నారని విద్యార్థులు ఆరోపించారు. డిఎస్సిలో జరిగిన మోసం బయటపడగానే కీలకమైన డేటాబేస్ నుండి వివరాలు మాయం చేశారని మండిపడ్డారు. దీనివల్ల చదువుకున్న అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని, అర్హులకు ఉద్యోగాలు దక్కకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ డిఎస్సిలో జరిగిన అక్రమాలను వెంటనే రద్దు చేసి నిజమైన అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పెండింగ్ లో ఉన్న ఉద్యోగ భృతి రియంబర్స్మెంట్ నిధులను తక్షణమే విడుదల చేయాలని కోరారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో జరిగినట్లుగానే కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే సమయం వచ్చింది. విద్యార్థులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వానికి మనుగడ ఉండదు. పుస్తకాలు పట్టుకున్న చేతులు రోడ్డుపైకి వస్తే రాష్ట్రమంతా ఉద్యమంగా మారుతుంది. లక్షలు పెట్టి చదువుకొని ఉద్యోగం లేకుండా తిరుగుతుంటే మా తల్లిదండ్రుల ఆవేదన, మా బాధలు ఎవరికి అర్థమవుతాయి? చదువుకున్న వారికి ఉద్యోగాలు ఇచ్చి న్యాయం చేయకపోతే ఈ ఉద్యమం ఆగేది లేదు అని విద్యార్థులు హెచ్చరించారు. పరీక్షలు నిమిత్తం లేచిందో మరి అటువంటి ఉద్యమమే మరి రాష్ట్రంలో కూడా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మరి మెగా డిఎస్సి పేరుతో మరి ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు అన్యాయం చేస్తూ మరి అదే సెంట్రల్లో ఏ విధంగా అయితే ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారో బాధ్యత తీసుకుంటూ మరి అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి లోకేష్ గారు కూడా అదే బాధ్యతలు తీసుకుని మరి తప్పనిసరిగా రాజీనామా చేసి ఆయన ఇందులో ఏ విధమైనటువంటి అన్యాయాలు జరగలేదని చెప్పేసి సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నిరుద్యోగులు చాలా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే చదువుకుని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు లక్షలాదిగా రాష్ట్రంలో ఉన్నారు. డిఎస్సి ద్వారా ఎంతోమంది ప్రయోజనం పొందామని కష్టపడి చదివిన వాళ్ళకి న్యాయం జరగలేదు. ఈరోజు డిఎస్సిలో చాలా అక్రమాలు జరిగినాయి. ఢిల్లీలో ఏ విధమైనటువంటి ఉద్యమం లేచిందో విద్యార్థులు నిరుద్యోగుల ద్వారా అదే ఉద్యమం ఆంధ్రలో రాబోతుంది. విద్యార్థులతో పెట్టుకుంటే ఏ ప్రభుత్వమైన మనుగడ సాధిస్తుందని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ యొక్క డిఎస్సిపై ఎంక్వైరీ చేసి అందరికీ న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం. అలాగే నిరుద్యోగులందరికీ కూడా నిరుద్యోగ భృతి అలాగే నోటిఫికేషన్లు కూడా ఇచ్చి ప్రభుత్వం నిరుద్యోగులకు న్యాయం చేయాలి. దీని పక్షంలో రాష్ట్రమంతా కూడా నిరుద్యోగులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు నిరాహార చేస్తామని ప్రభుత్వాన్ని తెలుస్తున్నాం. లోకేష్ వెంటనే రాజీనామా చేసి తన యొక్క నిజాయితీని నిరూపించుకోవాలి. అవకతవకలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే నిరుద్యోగులు సంవత్సరాల కొలది చదువుకుని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న క్రమంలో స్పోర్ట్స్ కోటా అనే ఒక ఇది తీసుకొచ్చి వారికి ఉద్యోగాలు అమ్ముకోవడం జరిగింది. ఏదైతే నీట్ పేపర్ ఉద్యమం జరిగిందో ఢిల్లీలో వాళ్ళు ఎంతో అణచివేయాలని చూశారు. కానీ తిరిగి వాళ్ళకి తల వంచి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఏదైతే విద్యాశాఖ మంత్రి ఉన్నాడో లోకేష్ దీన్ని ఈ తప్పుల్ని ఇచ్చేసాడు కాబట్టి ఆయన కూడా రాజీనామా చేయాలని మేము కోరుతున్నాం. ఒక నీట్ పేపర్ ఇదనుకున్న ఒక అకౌంటబిలిటీ కావాలి మనకి. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం జగ్గయ్య చెరువు వద్ద శ్రీ శ్రీ దుర్గమ్మ తల్లి సత్తమ్మ తల్లి అమ్మవార్ల ఆలయం వద్ద ఆషాఢ మాసం సందర్భంగా భారీ ఎత్తున బోనాలు జాతర నిర్వహించి జగ్గయ్య చెరువు వీధులలో ఊరేగింపు కొనసాగించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణకర్త జనసేన పార్టీ నాయకుడు బాలిపల్లి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ పిఠాపురం ఎమ్మెల్యే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్యం బాగుండాలని, ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని బోనాల జాతర నిర్వహించామని తెలిపారు. వర్షాలు రాకపోవడంతో రైతులు వరి నాటులు వేసుకోవడానికి తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని, దేవుళ్ళు దేవతలు వర్షాలు కురిపించాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో పట్టణం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చిక్కాల వరలక్ష్మి, రమణరావు, సూరవరపు సురేష్, గాది కోటేశ్వరరావు, సూరంపూడి లక్ష్మీపతి, గౌతు రాజా, బనం వీరబాబు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఆషాఢ మాసం కాబట్టి మరి తెలంగాణలో ఏ విధంగా అయితే బోనాలు ఇస్తారో అదేవిధంగా మన తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మన పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం కాబట్టి ఆయన ఆరోగ్యం కూడా బాగుండాలని, అలాగే పిఠాపురం జగ్గయ్య చెరువులో ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, పిఠాపురం నియోజకవర్గ ప్రజలు, జిల్లా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ఇవాళ జగ్గయ్య చెరువులో భారీ ఎత్తున బోనాల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పెద్ద సంఖ్యలో భక్తులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసం మొదటి వారంలోనే ఈ కార్యక్రమం పెడతాం. ఇదే మా పిఠాపురం నియోజకవర్గంలో బోనాలు పెట్టడం ఇదే మొదటిసారి. మా జగ్గయ్య చెరువులో కూడా ఇలా పెట్టడం కూడా ఇదే మొదటిసారి కాబట్టి వచ్చే సంవత్సరం ఇంకా ఘనంగా నిర్వహిస్తామని చెప్పేసి, అలాగే ప్రజలందరూ కూడా ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో చూసుకోగలని చెప్పేసి ఆ దుర్గామాతని, ఆ సత్తమ్మ తల్లిని, లోకశక్తి మాతలందరినీ కూడా కోరటం జరిగింది. ఫస్ట్ టైం బోనాల పండుగ చేసుకోవటం, అసలు ఎలా చేసుకోవాలో కూడా తెలియదు. చాలా బాగా జరిగింది, చాలా బాగా చేసుకున్నాం. దేవుని కృపకు మంచిగా అయితే ఎంత బాగా జరిగింది. అందరూ బాగుండాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫస్ట్ చెప్పి తర్వాత చెప్పండి ఒకసారి. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం డిఎస్సి ఉద్యోగ నియామకాల్లో జరిగిన అక్రమాలు, అవకతవకలపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేసి సిబిఐ ఎంక్వైరీ వేయించి తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని వైఎస్ఆర్సీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ వంగ గీత విశ్వనాథ్ సవాల్ విసిరారు. డిఎస్సి ఉద్యోగాల నియామకాల్లో జరిగిన అక్రమాలు, అవకతవకలకు బాధ్యత వహిస్తూ నారా లోకేష్ రాజీనామా చేయాలని వైఎస్ఆర్సీపీ ఏపీ జెన్ జెడ్ వార్ పేరుతో డిఎస్సి అభ్యర్థులకు మద్దతుగా 3 రోజులుగా చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శనివారంతో ముగిశాయి. పార్టీ ఇన్ఛార్జ్ వంగ గీత విశ్వనాథ్ నేతృత్వంలో పార్టీ పిఠాపురం మండల అధ్యక్షుడు అడప రఘు, ముమ్మిడి శివశంకర్ ఆధ్వర్యంలో పిఠాపురం మండలం ఎఫ్కే పాలెం జంక్షన్ వద్ద డిఎస్సి అభ్యర్థులు, పలువురు వారి తల్లిదండ్రులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు నిరాహార దీక్ష చేపట్టారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు వంగ గీత విశ్వనాథ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కొనసాగిన ఈ దీక్షకు పిఠాపురం బార్ అసోసియేషన్ సభ్యులు సంఘీభావం తెలుపుతూ వారు కూడా దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వంగ గీత విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి 2025లో చాలా మంది డిఎస్సి అభ్యర్థులకి తీవ్ర అన్యాయం జరిగింది, తీవ్ర నష్టం జరిగింది, వారి జీవితాలతో ఆడుకోవడం జరిగింది. మరి ఈ విషయాన్ని ముఖ్యంగా పరిశీలించినట్లయితే ఎప్పుడు కూడా రాష్ట్ర చరిత్రలో, దేశ చరిత్రలో జరగనట్టుగా స్పోర్ట్స్ కోటాని ఒక స్పెషల్ కేటగిరీగా పెంచి స్పెషల్ జీవో కొద్ది రోజులకి తీసుకొచ్చి మరి కనీసం మినిమం ఫిజికల్ ట్రైనింగ్ కూడా అవ్వని అభ్యర్థులకి స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్లని అసోసియేషన్ ద్వారా ఇప్పించి వారికి కావలసిన వారికి మరి రకరకాల ఆరోపణలు ఉన్నాయి, దాని మీద వారికి పోస్టులు ఇవ్వటం జరిగిందని మనకి అభ్యర్థుల ద్వారా తెలియవచ్చింది. మరి దానివల్ల ఎవరైతే ట్రైనింగ్ అయి ఉన్నారో, ఎవరైతే ఉత్తీర్ణత సాధించారో, అలాగే పోటీ పరీక్షల్లో అర్హత సాధించారో, హైయెస్ట్ మార్కులు తెచ్చుకున్నారో, వివిధ కేటగిరీల్లో ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ, మహిళలకు సంబంధించిన వారు కూడా ఉద్యోగాలు కోల్పోవటం జరిగింది. దీని మీద మరి అందరూ కూడా అభ్యర్థులు మాకు ఈ మార్కులు రావాలి, మాకు ఈ మార్కులు వచ్చాయి అని చెప్పి అందరూ కూడా అడిగినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం పెడచెవిని పెట్టడం జరిగింది. అంతేకాదు చాలా గోప్యంగా ఈ ప్రాసెస్ అంతా కూడా నడిపించడం జరిగింది. ఎవరైతే డిఎస్సిని హైయెస్ట్ పోస్ట్ లో ఉన్నవారు, హైయెస్ట్ కమిటీలో ఉన్నవారు నిర్వహించవలసిందో కేవలం కాంటాక్ట్ పర్సన్స్ తో ఈ పరీక్షల నిర్వహణ చేయటం జరిగింది. నంబర్ 1. నంబర్ 2, ఉత్తీర్ణత సాధించిన తర్వాత మెరిట్ లిస్ట్ డిఓ ఆఫీస్ లో, కలెక్టరేట్ ఆఫీస్ లో కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. కానీ మెరిట్ లిస్ట్ ని ఎక్కడ కూడా ప్రాసెస్ చేయలేదు. అదేవిధంగా మీకు ర్యాంక్ వచ్చిందని తెలియజెప్పే సమాచారం కూడా ఇవ్వకుండా కేవలం మీకు పోస్ట్ వచ్చిందని చెప్పడం, మరి వివిధ కేటగిరీలో ఉన్నవాడు మాకు హైయెస్ట్ మార్కులు వచ్చాయి కదా, హైయెస్ట్ ర్యాంక్ ఇది కదా అని మేము వెళ్తే నీకు ఉద్యోగం రాలేదు, నీది ఈ కోటాతో అయిపోయింది, నీ ముందున్న వారితో సరిపోయింది అని చెప్పి తప్పుడు సమాచారాన్ని ఇచ్చి మరి ఈ డిఎస్సిని క్లోజ్ చేసి ఏవైతే చీకటి జీవోలు ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా కంప్లీట్ మరి మళ్ళీ రద్దు చేసేసుకుని పాత జీవోలు కూడా పెట్టడం జరిగింది.
ఇదంతా కూడా ఎవరో మాటల్లో చెప్పేది కాదు. డిఎస్సి అభ్యర్థులు వారంతా సమాచారాన్ని సేకరించి స్పష్టమైన విశ్వసనీయమైన సమాచారంతో ఈ ప్రభుత్వాన్ని కోరితే ప్రభుత్వం పెడచెవిన పెడుతుంది. ప్రభుత్వం రాజకీయంగా ప్రతిపక్షాలు చేస్తున్నాయని నెట్టివేసే ప్రయత్నం చేస్తుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు మరి తప్పకుండా డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే నిజంగా ఉత్తీర్ణత సాధించారో, ఎవరైతే పోటీ పరీక్షలో హైయెస్ట్ మార్కులు తెచ్చుకున్నారో వారికి న్యాయం జరగాలంటే మనమందరం కూడా పోరాటం చేయాలి. ఆ యువకులకి మనమందరం కూడా మద్దతుగా ఉండాలి అని చెప్పి ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా రిలే నిరాహార దీక్షల కార్యక్రమం పెట్టడం జరిగింది. 3 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. పిఎస్సి పరీక్షలో ఈ రకమైన ఆరోపణలు వచ్చినప్పుడు తక్షణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు రాజీనామా చేయాలి. చేసి దీని మీద సిబిఐ విచారణ వేసి ఒకవేళ అబద్ధమని తేలితే మీరే మళ్ళీ పదవి స్వీకారం చేయొచ్చు. అందుకోసం అని చెప్పి అందరూ కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. డిఎస్సి అభ్యర్థులకి న్యాయం జరగాలి. అంతేకాకుండా సూపర్ 6 అని చెప్పి ఫీజు రీఎంబర్స్మెంట్, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి 2 సంవత్సరాల 3 నెలలు అయినప్పటికీ కూడా వారికి ఇప్పటికీ కూడా ఏమాత్రం అమౌంట్ రిలీజ్ చేయనందుకు ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణం నిరుద్యోగ భృతిని రిలీజ్ చేయాలి, ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వాలి, సిబిఐ విచారణ చేయాలి, మరి మంత్రి గారు రాజీనామా చేయాలి. ఇవి వైఎస్ఆర్సీపీ డిమాండ్స్. మరి వైఎస్ఆర్సీపీ అంతా కూడా శ్రేణులు యావత్తు రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి అభ్యర్థులకి న్యాయం జరిగే వరకు మా మద్దతు వారికి ఉంటుంది. వారి తరపున మేము పోరాటం చేస్తాం. పోలవరం జిల్లా ఏర్పాటైన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను ఈ నెల 10న రంపచోడవరంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ తెలిపారు. జిల్లాలోని వివిధ మండలాల నుంచి గిరిజనులు, యువత, కళా బృందాలను భాగస్వామ్యం చేసి ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలు, జీవన విధానాన్ని ప్రతిబింబించేలా కార్యక్రమాలను రూపొందించినట్లు పేర్కొన్నారు. సాంప్రదాయ నృత్యాలు, జానపద కళారూపాలు, ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు గిరిజన హక్కులు, అటవీ హక్కుల చట్టం, పేసా 1/70 చట్టాలపై అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆదివాసీ సంస్కృతికి ప్రతిబింబించే స్కిట్స్, సాంస్కృతిక ప్రదర్శనలకు పోటీలు నిర్వహించి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా 30,000, 20,000, 10,000 అందించనున్నట్లు వెల్లడించారు. ఆదివాసీ సాంప్రదాయాలు, హస్తకళలు, వంటకాలను పరిచయం చేసే ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రజలు, విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థలు, కళా బృందాలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. జిల్లాలోని గిరిజన ప్రజలకు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ నమస్కారం. అందరికీ ముందుగా రాబోయేటటువంటి ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. సో మనకి జిల్లా ఫామ్ అయిన తర్వాత మొదటిసారి వచ్చేటటువంటి ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవడం కోసము మనం వినూత్నంగా సోమవారం పూటన మనకి గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో వేరియస్ ట్రైబల్స్ని కూడా మనము వేరియస్ మండల్స్ నుంచి తీసుకొని వచ్చి చాలా అట్టహాసంగా, చాలా గ్రాండ్గా చేయాలని చెప్పి జిల్లా యంత్రాంగం నిర్ణయించిందని చెప్పి అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. దీంట్లో ఆట పోటీలు, అలాగే ఆ రోజు ట్రైబల్స్కి సంబంధించినటువంటి కల్చరల్ ప్రోగ్రామ్స్, సాంస్కృతిక ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది. అలాగే ట్రైబల్స్ యొక్క హక్కుల్ని ప్రజలకి తెలియజేసే విధంగా అవగాహన కార్యక్రమాలు, అలాగే దానికి సంబంధించినటువంటి న్యాయ నిపుణుల చేత సెషన్స్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. సో కావున ఈ గ్రాండ్గా జరిగేటటువంటి ఈ వరల్డ్ ట్రైబల్ డే సెలబ్రేషన్స్లో ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పి నేను జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నేను పిలుపునిస్తూ ఉన్నాను. అలాగే మనము ఈసారి ట్రైబల్స్ యొక్క కల్చర్ని రిఫ్లెక్ట్ చేసే విధంగా, అలాగే మనకున్నటువంటి ఏదైతే ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు, అలాగే ఈ కార్యక్రమంలో మనము ట్రైబల్స్ యొక్క కల్చర్ని రిఫ్లెక్ట్ అయ్యేలాగా, అలాగే ట్రైబల్స్ యొక్క హక్కుల కోసం పోరాడేటటువంటి స్వాతంత్ర సమరయోధులు కానీ, లేకపోతే ఉన్నటువంటి లీడర్స్ యొక్క చరిత్ర ప్రజలందరికీ కూడా తెలియజేసే విధంగా స్కిట్ కాంపిటీషన్స్ కూడా మనం నిర్వహిస్తూ ఉన్నాం. సో దీంట్లో మనకి మొదటి బహుమతి కింద 30,000 రూపాయలు, రెండో బహుమతి కింద 20,000 రూపాయలు, మూడో బహుమతి కింద 10,000 రూపాయలు మనం ప్రకటించడం జరిగింది. సో కావున ప్రజలందరూ కూడా ఎవరైతే ఈ యొక్క ట్రైబల్ యొక్క కల్చర్ని, సంస్కృతిని ఉట్టిపడేలాగా ఎటువంటి స్కిట్ ఉన్నా కూడా, ఎటువంటి కల్చరల్ ప్రోగ్రామ్ అయినా కూడా మీరు ఈ కింద ఉన్నటువంటి లింక్లో రిజిస్టర్ చేసుకొని రేపు పిఎంఆర్సీలో అంటే మనకి 9వ తారీఖు జరిగేటటువంటి ఈ ఎంటైర్ జడ్జ్మెంట్ కార్యక్రమంలో మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తే మీ అందరికీ 10వ తారీఖున మనకి జిల్లాలో జరిగేటటువంటి ప్రోగ్రామ్
ప్రోగ్రాంలో ఈ బహుమతి అందజేయడమే కాకుండా ప్రజలందరి ముందు కూడా మీ యొక్క స్కిట్ని నిర్వహించేటటువంటి అవకాశాన్ని జిల్లా యంత్రాంగం కల్పిస్తుందని చెప్పి, అలాగే ఈ కార్యక్రమంలో మనకి వేరియస్ ట్రైబల్స్కి సంబంధించినటువంటి సంప్రదాయాలు, అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి సంస్కృతి ఉట్టిపడేలాగా వేరియస్ స్టాల్స్ని మనం పెడతా ఉన్నాము. అలాగే ట్రైబల్స్ యొక్క రైట్స్ని తెలియజేసుకునే విధంగా ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కానీ, లేకపోతే పీసా చట్టం కానీ, లేకపోతే 1/70 యాక్ట్ అంటే ఏంటనేది ప్రజలందరికీ, అలాగే ట్రైబల్స్ అందరికీ కూడా తెలిసే విధంగా మనం స్టాల్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అలాగే ట్రైబల్స్కి సంబంధించి మన సంస్కృతి ప్రకారంగా చేసేటటువంటి వంటకాలను కూడా మనం అక్కడ పొందుపరచడం జరుగుతుందని చెప్పి, సో ఈ విధంగా ఆట పోటీలు అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే అవగాహన సదస్సులతో కూడినటువంటి ఒక మంచి ట్రైబల్ డేని గ్రాండ్గా నిర్వహించాలని చెప్పి జిల్లా యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పోలవరంలో ఉన్న జిల్లాలో ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. పోలవరం జిల్లా రాజవొమ్మంగి మండలంలో రాష్ట్ర మన్యం బంద్ కార్యక్రమం విజయవంతంగా సాగింది. ఏజెన్సీ ప్రాంతానికి చెందిన గిరిజనులు పెద్ద సంఖ్యలో బంద్లో పాల్గొని తమ డిమాండ్లపై ప్రభుత్వానికి నిరసన తెలిపారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి తరలివచ్చిన గిరిజనులు నినాదాలతో హోరెత్తించారు. జీవో నంబర్ 3ను పునరుద్ధరించడంతో పాటు దానికి ప్రత్యామ్నాయంగా ప్రత్యేక జీవో జారీ చేసి ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు 100% ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే ఏజెన్సీ ప్రాంత గిరిజనుల హక్కులకు రక్షణగా ఉన్న 1/70 చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చకుండా పకడ్బందీగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎన్నికల సమయంలో గిరిజనులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నిలబెట్టుకోవాలని, గిరిజనుల హక్కులు, ఉద్యోగాలు, భూములకు రక్షణ కల్పించాలని ఆందోళనకారులు నినాదాలు చేశారు. గిరిజనుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బంద్ సందర్భంగా రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న గిరిజనులను సిఐ సన్యాసి నాయుడు, ఎస్ఐ వెంకట్రావులు తమ సిబ్బందితో పక్కకు తరలించారు. రహదారిపై రాకపోకలకు అంతరాయం కలగకుండా ఆందోళనకారులను పక్కకు తొలగించారు. దీంతో కొంతసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొన్నప్పటికీ పోలీసుల పరిస్థితిని అదుపులోకి ఉంచారు. అట్టుకెళ్ళకండి మీరు వెనకరండి బాగా వస్తుంది అలా ఎంత వచ్చేది
సోదరులారా, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన్యం బంధులు ఏర్పాటు చేయడం జరిగింది. దేని నిమిత్తం అనేటప్పటికీ జీవో నెంబర్ 3 అనేది ఇప్పటికే పోయి చాలా కాలం అవుతూ ఉన్నది. దాన్ని గత ప్రభుత్వం రాకముందే ఒక హామీ ఇవ్వటం జరిగింది. ఆ హామీ ఇచ్చి ఇప్పటి వరకు కూడా పునరుద్ధరణ చేస్తామని చెప్పడం కూడా మన ముఖ్యమంత్రి వర్యులు చెప్పడం జరిగింది. దాన్ని ఇప్పటి వరకు కూడా ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో ధర్నాలు చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉన్నప్పుడు కూడా వీళ్ళు మొన్న జరిగే కార్యక్రమంలో ఒక కార్యక్రమం చేయడం జరిగింది. ఆదివాసీలంతా రోడ్డెక్కి దాన్ని ప్రశ్నించేటప్పటికెల్లా ఏదైతే మొన్న 24వ తారీఖున మన ముఖ్యమంత్రి వర్యులు రంపచోడవరం రావడం జరిగింది. అందులో ప్రకటన చేయాలని మేము గట్టిగా నినాదం ఇవ్వడంతోనే ఒక కొలిక్కి రావడం జరిగిందని మేము అభిప్రాయపడ్డాం. ఏదేమైనా ఆదివాసులు ఆయన కలవకుండా చేసినటువంటి సందర్భం కూడా చాలా ఉంది. కాకపోతే ఈ యొక్క ధర్నా బంధు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి గల కారణం కూడా మరొక ప్రధాన ఉద్దేశం ఉంది. అలాగే 170 చట్టాన్ని కూడా సుప్రీంకోర్టులో ఏసీ ఉంది. దానికి రివ్యూ పిటిషన్గా మన ప్రభుత్వం వేయాలని చెప్పి ఎప్పటి నుంచో కోరుతూ ఉన్నారు. కానీ దాన్ని ఇప్పుడు వరకు ప్రభుత్వం అనేది ఎట్టి పరిస్థితుల్లో పట్టించుకోలేదు. కాబట్టి ప్రభుత్వానికి మరీ కోరుతా ఉన్నాము. ఆ సందర్భంగా ప్రభుత్వమే దీన్ని పూర్తి బాధ్యత తీసుకొని దాన్ని అమలు చేసే బాధ్యతగా రివ్యూ పిటిషన్ వేసి అమలయ్యే విధంగా చూడాలి. పునరుద్ధరణ చేసినటువంటి ఏదైతే జీవో నెంబర్ 3 ఉన్నదో జీవో నెంబర్ 3కి సంబంధించి పునరుద్ధరణ చేస్తాము. మరో జీవో తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు అందరినీ కల్పించే విధంగా ఏజెన్సీ ప్రాంతంలో జరుగుతుందని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చి ఈ రోజు కూడా దాన్ని పూర్తి స్థాయిలో ప్రకటన అటువంటిది రాలేదు. కాబట్టి ఈ యొక్క ధర్నా బంధు కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఏదేమైనా సరే రేపు ఆదివాసీ దినోత్సవం ఉంది కాబట్టి ఆదివాసీ దినోత్సవం లోపల దీన్ని పునరుద్ధరణ చేసి జీవోను ఏర్పాటు చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆదివాసులకు తెలియజేస్తూ ఓకే.